ఏ ఎన్నిక జరగకుండానే నామినేషన్ వేసిన హరీష్ రావు గారు ఎట్లా పిఎస్ నుంచి బయటకు పోయిండు, నామినేషన్ వేసిండో లేదో తెలియని గాంధీ గారు పిఎస్సి లోపలికి ఎట్లా వచ్చిండు. అసలు ఇది హరీష్ రావు గారిని ఎందుకు బయటకు పంపించినారు? ఆయన నామినేషన్ ఏమైంది? ఇంత అన్యాయంగా, ఇంత బుల్డోజింగ్గా హరీష్ రావు గారు ఉంటే మీకు ఏంది భయం? పిఎస్సిలో హరీష్ రావు గారు ఉంటే మీకేంటి భయం? మీ దొంగ పనులని మేము చేసేది ఏం చేస్తాం? మీరేమన్నా పనులల్లో ఖర్చు పెట్టిన దాంట్లో తప్పప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపి సలహాలు సూచనలు ఇస్తూ అసెంబ్లీకి నివేదిక ఇస్తాం. తద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పిఎస్సిలో ఉంటే, ఒకవేళ హరీష్ రావు గారు చైర్మన్గా ఉంటే ఏం చేస్తాం? ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచకుండా కాపాడతాం. మేము చేసేది అదే. దానికి మీకు ఉలికెందుకు? ఎందుకు హరీష్ రావు గారిని అవుట్, ఎందుకు గాంధీ గారిని ఇన్ను? దీనికి సమాధానం చెప్పాలి.